నామంలో చెప్పేటప్పుడు 6 గంటలు తర్వాత ఏకాహం అన్నప్పుడు అది మెకానికల్గా అయిపోయే ప్రమాదం ఉంది కదా. అందుకని చెప్పింది నేను, నామం అంటే రిపిటేషన్ కాదు. నేను మామూలుగా వీళ్ళకి ఉదాహరణ చెప్తుంటా అందరికీ, ఉండేవాళ్ళు వీళ్ళందరూ విన్నాయే ఉదాహరణ. మనం చేసేటువంటి ఈ నామము, పూజ, ఈ జపం ఎలా చేస్తామనంటే, మీరందరూ చిన్నప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకొని ఉన్నారు. అప్పుడు ఇంగ్లీష్లో లెసన్స్ వస్తాయి. దాంట్లో ఒక చిన్న 1.5 పేజీ ఒక ఎస్సే ఉంటుంది టెక్స్ట్ బుక్లో. దానికి మీ అయ్యవారు ఒక 10 లైన్లలో సినాప్సిస్ ఇచ్చి దానికి ఒక ఆన్సర్ ఇచ్చి కంటత పెట్టమంటాడు. 10 లైన్లే, 10 సెంటెన్సులు ఉంటాయి దాంట్లో. ఈ 10 సెంటెన్సులు ఎట్లా చదువుతారా మీరు? మార్నింగ్ పరీక్ష అంటే అది పెట్టి కూర్చుంటారు. షేక్స్పియర్ ఇస్ ఎ గ్రేట్ డ్రామటిస్ట్, షేక్స్పియర్ ఇస్ ఎ గ్రేట్ షేక్స్పియర్ గ్రేట్ డ్రామటిస్ట్. దాన్ని రుప్పి 1000 సార్లు 4 సార్లు చెప్పి ఆ తర్వాత అంతా పడుకుని పరీక్షకి పోతారు. పరీక్షకు పోగానే షేక్స్పియర్ స్పెల్లింగ్ మర్చిపోతాం. ఆ నెక్స్ట్ సచ్చిన గుర్తురాదు. ఇక షేక్స్పియర్ అంతకుముందు 1000 సార్లు చెప్పేదాన్ని, నొప్పి తెగింది. రుబ్బి చేస్తే ఒక్క సెంటెన్స్ గుర్తురా, నొప్పి తెగింది. ఎక్కలా బుర్రకి. అదంత కష్టమా? మళ్ళా నీకు జ్ఞాపశక్తి లేదా, నువ్వు ముద్దోడివా, నువ్వు డల్ హెడ్డా అంటే అదేం లేదు. మళ్ళా 10 ఏళ్ల క్రితం చూసిన సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పగలవు, ఆ పాటలో నెక్స్ట్ చరణం ఏందో చెప్పగలవు. దానికి ఏ సెట్లో ఎప్పుడు ఆ డైలాగ్ ఆ యాక్టర్ ఎవరితో అన్నాడో చెప్తావు, టక చెప్తావు దానికి. మరి 1.5 పేజీ లెసన్లో ఈ సెంటెన్స్ ఎవడు ఎక్కడి నుంచి తీసుకోబడింది అని ఆంటెడ్ చెమిటి చేయలేకపోతున్నావు. నీకు బుర్ర లేదంటే ఉంది, సరైన పందాలు ఉపయోగపెట్టలేదని. మనం చేసేటువంటి ఈ జపం కూడా ఆ షేక్స్పియర్ ఇస్ గ్రేట్ డ్రామటిస్ట్ అనే చదవలాగా అయింది. అది ఎక్కదు బుర్రకి. సాయిబాబా అనుకుంటున్నాను, ఎక్కదు, బుర్రకెక్కదు. కాబట్టి అట్లా కాదు చేయాల్సిన పద్ధతి. సినిమా చూసేది చూడండి, 10 ఏళ్ల తర్వాత కూడా మీకు టాక్ కనిపిస్తుంటుంది, ఎక్కిపోతుంది. 1000 సార్లు చేస్తే ఉపయోగం ఏంటి? అందుకని నామం రిపీట్ చేయటం కాదు, పిలవటం అని నేను చెప్పిన కారణం. పిలవండి, ఆర్తిగా పిలవండి, బాబా అని పిలవండి. ఎట్లా పిలవాలా? ఇక్కడి నుంచి మనం పిలుస్తుంటే, ఒకవేళ బాబా షిరిడిలోనే ఉన్నాడు అనుకుంటే, ఆయన సమాధిలో ఉన్నాడు అనుకుంటే, సమాధిలో ఉండే బాబా ఆ అనాలి. ఆయనకి వినిపించేట్టు పిలవండి. ఆ పిలుపు చెప్పం. మెకానికల్ అయిపోతుంది అన్న టైంలో మనం అక్కడ అదే దాన్ని ఆపేయించండి. ఇక్కడ ఆపేయాలి. ఆపేసేసి గమనం ఉండకూడదు. మెకానికల్ చేసుకోకుండా ఎట్లా అది చేయాలి. లేకపోతే మనకు ప్రతి నిమిషానికి మెకానికల్ అయిపోతుంటుంది, మానేస్తుంటాం ఊరికే. గురువు గారు చెప్పారు కదా, మెకానికల్ అవ్వగానే మానేయమని మానేద్దాం. ఇక అందుకని మెకానికల్ కావడానికి కోసంగా ఎట్లా ప్రయత్నాలు చేయాలో ఆ మనసు ఆ ప్రయత్నాలు చేస్తుంటుంది. Is there anything you want to say? Enjoying a Telugu movie. Usually that is how that we enjoy English movie. Even though we do not know the dialogue, if everybody laughs, we also laugh.
బాబా నామం చేయటమే ఏకాహం కాదు. ఏకాహం అంటే ఉద్దేశం ఏంటి? ఇన్ని గంటల సేపు, ఇన్ని రోజుల పాటు, ఇంత సమయం పాటు బాబా పట్ల మన మనసును లగ్నం చేయటం. ఈ లగ్నం చేసేటువంటి ఏ రూపంలోనైనా కావచ్చు. బాబా చరిత్ర చదువుతుంటే కూడా బాబా పట్ల లగ్నం అవుతాం. బాబా గురించి మాట్లాడుతున్నా బాబా పట్టే లగ్నం అవుతాం. బాబా రూపాన్ని చూస్తూ ఉన్నా బాబా పట్ల లగ్నం అవుతాం. ఏదో ఒక రకంగా బాబా మీద పెట్టడమే ఏకాహం. అందుకని షిర్డీలో కూడా వీళ్ళు మొదట ఏకాహం సప్తాహం అని స్టార్ట్ చేసి అఖండం చేయాలి, ఆపకుండా చేయాలి అని చెప్పి, ఆపకుండా చేయడానికి ఏం చేయాలో అర్థం కాక రాత్రి 3 నిద్ర వస్తే బలం చేసుకుని టీలు తాగుతూ కూర్చొని ఎట్లా ఒకటి అరవాలి బాబా నమస్కరించాలి. అవే అవసరం లేదయ్యాలా. సత్సంగానికి ఆపొచ్చునా, మధ్యలో మళ్ళీ మామూలు రెగ్యులర్ ఆడుతుంది కదా, సత్సంగం చేస్తారు కదా, దానికి ఆపొచ్చునా, ఆపితే అఖండం ఎలా అవుతుంది? ఎందుకు కాదు? మనకు అటువంటి అఖండాలు అవసరం లేదు. అటువంటి నియమాలతో మనకి ఎంత నియమం యొక్క కీలకం. ఏ రకంగానైనా బాబాని మనస్ఫూర్తిగా బాబా మీద పెట్టడం. మెకానికల్ కాకుండా చూసుకోండి. సామాన్యంగా మనం చేసేటువంటి యాక్టివిటీలో దానికి అవకాశాలు చాలా తక్కువ. అందుకని ఆ అవకాశాలు చాలా వరకు అన్నీ తీసేసిన కారణం ఒక మంత్రం లేదు, ఒక రొటీన్గా ఉండేటువంటి ఒక పూజ లేదు. ఇవన్నీ కూడా తొందరగా మెకానికల్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. అవి మెకానికల్ కాదు, మెకానికల్ కావడానికి దోహదపడతాయి ఎక్కువ. మనం చేసే దాంట్లో ఎక్కువ అవకాశం లేదు. కానీ మన సామర్థ్యం ఎటువంటిది అంటే దేన్నైనా మెకానికల్ చేయగలం. కాబట్టి జాగ్రత్త. ఈ మధ్య 100 మంది అట్లా పైన అట్లా దాంట్లో చాలా మందికి బాబా నామం చేయాలని ఉంటుంది. దాంట్లో కొంతమందికి మెకానికల్ అనిపించిన వాళ్ళు అలా చేయకుండా సత్సరం చదువుకోవడం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. బాబా పట్ల ఏదైనా చూసుకో. ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి. దానివల్ల గిల్టీనెస్ ఉండదు. వీళ్ళు వాళ్ళకి క్లాసులు పీకరు. నామం చదువుతుంటే మీరు ఇలా చేస్తున్నారే తప్పు కదా అని కాకుండా నేను చెప్పాను చెప్పాను. ఇలాగైనా సరే బాబా పట్ల మా మనసు, బాబా మీద మా మనసు పెట్టటమేనో కావాల్సింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మూటి ప్రకారంగా మనసు ఒక్కొక్క కార్యక్రమం చేస్తుంటూ ఉంటుంది. మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయండి, కానీ అది చేయండి. Always tell, okay, Baba did this for us. Baba is there for this. Baba is there for that. So knowingly or unknowingly, we do something wrong. Can we attribute that Baba did this? It's because of Baba. Actually, what we do it. It's not Baba doing it. How can we say that now you are sitting and listening? It's not Baba who is listening. Isn't it? Do you think Baba is listening? No. Baba made me come here and listen. Yes, that is true. So Baba gave you the opportunity to come here and he gave you the will to come here. This also that you can say. When it is a good result which takes you towards Baba and towards your fulfillment, then it is Baba's side. That those things which take us away from Baba and away from our own sense of fulfillment, they are not Baba's sides, they are our sides. Because we always try to resist it. Baba is always trying to direct. Give me the reins, I will take you to the destination, Baba said. But are we giving the reins? It seems that we have given the reins. This also I told many times this also. You and Prakash, you want to go for a picnic. You have your own doubts about Prakash's efficiency in driving. Think like that. Otherwise, take it the other way around.
You want to drive and he doubts your efficiency. He gives you the steering because he can't say no to you. But does he really give you the steering? Pick it. Now clutch. Now brake. Now left. No. Go to the first grade. He will be saying. It seems as if he has given you the steering to you, but he hasn't given. Like that, we have given the steering to Baba, and we always have our own doubts about his efficiency, how he drives our vehicle, and so we will be giving our own directions. And sometimes we are wrong and he is right, and then there will be small accidents. Baba is always taking We should us- always give it such a way that as if we give it a professional driver, how we enjoy it. Happily that we sit in the back seat and happily sleep. And when the car reaches the destination, the driver will wake you up. Madam, you have come to the destination, please get on. That is really giving the steering to the driver. That is why he added it. Give the reins to me and rest assured. Be quiet, be still. That we can't. Both should be done. Baba is always trying to take us in the right way, and it's we who always resist or does something wrong. It's because of us. That is quite obvious, isn't it? Because if Baba takes, he will take us definitely right in way. Otherwise, he is not Baba. We should always remember that his nature is always to do the right thing, and our nature is always to do the wrong. And so there is always a clash between the two, the right and the wrong. And he will be pulling the steering like this, and we will be pulling the steering like this. It goes on. That is life. నేను 10 గంటలకు వస్తాను, ఒక్కోసారి 11 గంటలకు వస్తాను, ఒక్కోసారి రాను. నాకు బుద్ధి పట్టకపోతే వెయిట్ చేస్తుంటారు. తిట్టుకుంటే వెయిట్ చేస్తుంటారా? ఏంది బతికి అనుకుంటుంటారా? అది సబ్బూరి. మీకు రోజు మీకు బొచ్చుల సబ్బూరి ఇస్తున్నాను నేను మీకు. ప్లెంటీ. ఆ ప్రేమ వల్ల మీకు నిష్ఠ వస్తుంది. నిష్టగా కూర్చున్నారు, కదలకుండా ఇంకా ఇంకేం వస్తుంది, ఇంకేం ఇస్తారులే సత్సంగం అని అనుకోలే. నిష్టగా కూర్చున్నారు, ఓర్పుతో కూర్చున్నారు, సంతోషంతో కూర్చున్నారు. ఇవంతా దేనివల్ల వచ్చింది? నా పట్ల మీకుండే ప్రేమ వల్ల వచ్చింది. ఇంక దేనివల్ల రాలా. ఎవరో చెప్తే జరిగింది కాదు. ఇవి రెండింటిని నిష్ఠా సబ్బూరి అంటారు కూడా మీకు తెలియదు. ఆ 2 పదాలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నిష్ఠా సబ్బూరి అంటే ఇంకేంటి? ఏంటయ్యా? ఇందాక అన్నారు కదా సార్, బాబాని ఒక శ్లోకం గురించి అంటే ఎంత ఎదినా దొరకలేదు, అదే ఆలోచన బాబా మీకు అట్లా హెల్ప్ చేశారు. ఆ స్టేట్ మీరు ప్రతి క్షణం మీకు అలాగే అనిపిస్తుంటుందా, లేకపోతే అది మీరు అంటే ఎక్స్క్లూజివ్గా ఉన్న కష్టమైనటువంటి మీకు అందనటువంటి అన్నప్పుడు అట్లా అనిపిస్తుంటుందా? అందనప్పుడే కదా బాబా హెల్ప్ అడిగేది. అందరితో ఎందుకు అడుగుతాం? అనుక్షణం సృష్టిలో ఉండేటువంటి ప్రతి రూపం కూడా మనకు సమాధానం చెప్తారు. ఒకసారి మీరు కూడా నాకు సమాధానం చెప్తారు.
నేనే సమాధానం చెప్పేవాడిని, మీరు ప్రశ్న వేసేవాళ్ళని నేను ఎప్పుడూ అనుకోను. ఒక్కోసారి మీరే నాకు చెప్తారు. అందుకే నేను ఇప్పుడు అడిగినా నాకు చెప్పండి అని అడుగుతా. నాకు ఏమన్నా చెప్తారయ్యా అని అంటాను కదా నేను. ఏమన్నా అడగండి అయ్యా అని అనరు. ఎందుకంటే మీరు అడిగితే చెప్పే స్థితిలో నేనేం లేను. మీరు నాకు ఏదైనా చెప్పే స్థితిలోనే ఉన్నా. చెప్పండి ఏదన్నా. మీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడో బాబా నాకు, దానికి ఎప్పుడు రెస్పెక్ట్గానే ఉండాలి. సృష్టి అంత రూపంలోనూ బాబానే మనకు మాట్లాడతారు. మీ దృష్టిలో చెప్పినట్టయితే వాటిల్లో ఇదొక రూపం అంతే. కొంచెం పచ్చిగా చెప్పాలంటే తెలుగులో ఒక బోడిలింగం అనుకోండి. అంతే తప్పితే నా ద్వారానే చెప్తారు బాబా అనేదానికి తప్పదు. బాబాని అలా కన్ఫైన్ చేయకండి. ఎందుకు కొరగానే మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచి మాకు ఇంత ఆనందాన్ని ఇస్తున్నారు, దీనికి కారణం ఏంటని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. ఏమైనా తప్పు చేస్తున్నానా? ఇది నాతో నేను ఏం చేసేవాను అంటే అది బాబాకు మీ పట్టుండేటువంటి ప్రేమ అయ్యా. మీరు ఆ ప్రేమను గుర్తించకముందే ఆయన మీ ప్రేమను గుర్తించాడు. గుర్తించి మీకు ఆయన ఇవ్వాలా, ఇంకా ఇంకా ఇవ్వాలని ఆయన తాపత్రయం. మనం ఇది చాలే అంటున్నాం. ఇప్పుడు దాదాపు పొజిషన్ అదే. నేను ఇంకొక అరగంటలో కూర్చొని సిద్ధంగా ఉన్నాను, కానీ ఇంకా దాదాపుగా అయిపోయిందని ఒక 2-3 కంక్లూడింగ్ పార్ట్స్ వచ్చేసాయి ఇప్పటికే. ఇక చాలండి అన్నట్టుగా సరదాగా అంటున్నారు. వీళ్ళందరూ మాకు సత్సంగం ఇవ్వలేదని అంటారు. నేను ఒక్కోసారి నేను వరుసగా 2 రోజులు ఇస్తే 2వ రోజు నాకు ఏం ప్రశ్నలు ఉండవు. కూర్చొని నేను వెళ్ళిపోతాను. 4 రోజులు అయిన తర్వాత మాకు 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, గురువుగారు మాతో మాట్లాడలేదని అంటారు. Do you have any arrows to shoot? See, he already said it's empty. సచరిత్రలో బాబా వేషధారణ ఫస్ట్ ఒక విధంగా ఉంది, తర్వాత మారిందంటారు. అది ఫస్ట్లోనే కరెక్ట్ కాదయ్యా. అది కరెక్ట్ కాదు. అది సచరిత్రలో ఒక చిన్న ఎక్కడో కొన్ని ఓవిలు మిస్ అయినాయి. అది చదివితే అర్థమవుతుంది మనకు క్లియర్ కట్గా. మొహద్దీన్ తంబూలితో ఆయన రెజలింగ్ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఆయన జీవితంలో మార్పు వచ్చింది అని చెప్తూ మళ్ళీ ఇమీడియట్గా ఏం చెప్తారంటే గంగగిరి మహారాజ్ చరిత్రలో కూడా ఇలా ఉన్నది, ఇలా జరిగింది అనేటువంటిది ఒక మాట వాడతాడు. నిజానికి చెప్పాలంటే ఇది జరిగింది గంగగిరి మహారాజ్ చరిత్రలో. అది రాసేటప్పుడు ఎందుకో ఎక్కడ పొరపాటు జరిగిందో కానీ అది బాబా కాపాదింపబడి రాయబడింది. ఎందుకంటే నా ఎంక్వైరీస్లో అసలు మొహద్దీన్ తంబూలి అనేటువంటి ఒక పహిల్మానే లేడని. బాబా ఎప్పుడు కుస్తీలు పట్టేవాడు కదండి. కుస్తీలు అంటే ఇష్టమే కానీ ఆయనకి కుస్తీలు చూసి ఎంజాయ్ చేసేవాడు తప్పితే ఆయన ఎప్పుడు కుస్తీలు పట్టలేదు. మొహద్దీన్ తంబూలి అనేటువంటి వాడు ఉన్నాడైతే, కానీ వాడు పహిల్మాన్ కాదు, వాడు తాంబూలి. వాడు కిళ్ళీలు కట్టుకునేవాడు. తాంబూలం కట్టేవాడిని కిళ్ళీలు కట్టేవాడు తాంబూలి అంటారు. అదే తంబూలి అయింది. వాడు ఉండేవాడు అక్కడ, కానీ వాడు ఎప్పుడు ఇది చేయలేదు. అది ఎందుకు అలా ఆ స్టోరీస్ అలా వచ్చాయి.
అయితే గంగగిరి మహారాజ్ చరిత్రలో మాత్రం అలా జరిగింది. మహాసభకు అసలు బాబా వేషాన్ని చూసే అట్లా యా సాయి అని పిలిచారని కానీ అని తర్వాత రాయటంలో ఇట్లా సంబోధిత చేసుకోవచ్చు. ఎందుకంటే తాచాకోతే పాటలు కానీ వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అన్నింటిలో కూడా రామగిరి బోవా కానీ వీళ్ళందరి అనుభవాల్లో బాబా వచ్చేటప్పుడు ఎలా వేషం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది క్లియర్ కట్. కానీ అలాగే ఉండేవాడు. ఒక్కోసారి పచ్చగుడ్డలు కట్టుకునేవాడు, ఒక్కోసారి పచ్చగుడ్డలు కట్టుకునేవాడు కాదు. ఇచ్చేవాడు పచ్చగుడ్డలు కడితే సాయిబు కనుక పచ్చగుడ్డలు ఇస్తామని ఇస్తే అది వేసుకునేవాడు. ఆ తర్వాత తెల్లగుడ్డలు ఇవ్వడం మొదలుపెట్టి తెల్లగుడ్డలు వేసుకున్నాడు. ఫలానా టైప్ ఆఫ్ కార్యక్రమం ఇస్తే అది వేసుకున్నాడు, కద్దరిస్తే వేసుకున్నాడు. అది మాత్రం ఆయన చాయిస్ కాదు అది. ఎందుకంటే ముస్లిం ఫకీర్లకి పచ్చగుడ్డలు, ఆయన ముస్లిం కదా, అందుకని మనం తెచ్చేటప్పుడు పచ్చగుడ్డలు ఇస్తామనుకునేవాడు. కాశీరామ్ షింపే బాబాకి ఎప్పుడు ఇచ్చినా సరే పచ్చగుడ్డలు ఇచ్చేవాడు, అవి వేసుకునేవాడు. భిక్ష చేసి జీవించేటువంటి ఫకీర్ ఎవరు ఏం పెడితే తినాలి, ఎవరు ఏం ఇస్తే కట్టుకోవాలి అని అలాగే కట్టుకున్నాడు. సార్ సచరిత్రలో ఎక్కువగా చూసుకుంటే బాబా మీరు ఇప్పుడు అన్నట్లుగా అకేషన్ బట్టి ఆయన స్పాంటైనియస్గా రెస్పాండ్ అయినట్టుగా అనిపిస్తుంటుంది కదా. ఇక్కడ దీపాలు మస్జిద్లో దీపాలు వెలిగించింది ఆయన వీళ్ళతో చేసినట్లుగా అది మహిమలాగా అనిపిస్తుంది కదా. బాబా మహిమలు చేయదు అని మనం అనుకుంటాం కదా. మరి అక్కడ ఆ మహిమ ఎందుకు చేసినట్టు సార్? ఆయన మహిమ చెయ్యాలని చేయలేదండి. ఆయన రోజు దీపం వెలిగించేవాడు. ఆ రోజు వాళ్ళు నూనె ఇవ్వలేదు, మామూలుగా వచ్చి ఆయన పాటికి ఆయన నీళ్లు తీసుకొని వచ్చి దాంట్లో పోసి దీపం వెలిగించాడు. అది నూనెలాగా మండింది. రండి మీరందరూ కూడాను, మీరు నూనె ఇవ్వకపోతే నాకేమన్నా ఇక్కడ ఇదే కమా ఐ విల్ షో యూ మై పవర్ ఆయన వాళ్ళందరినీ పిలిచి ఆయన నూనె పోసి చూసారా ఎలా చేస్తానో దేఖో అని అనలేదుగా. అడిగాడు, ఇవ్వలేదు, సరే మంచిది అల్లా మాలిక్ అనుకున్నాడు, పోయాడు. ఆయన మామూలుగా నీళ్ళు పోసాడు, దీపం వెలిగించి కూర్చున్నాడు. మనం అల్లా మాలిక్ అనుకున్నాడు. అవి వెలిగాయి, అవి చూశారు ఎవరో. ఆయన ఆ రోజే వెలిగించాడు, అంతకుముందు చాలాసార్లు వెలిగిస్తున్నాడు, మనకు తెలియదు. అంటే రోజు వాళ్ళకేం నూనె ఇచ్చిండేవాళ్ళు కదా కదా, ఆ రోజు వాళ్ళు బయటపడింది అది. అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నూనె లేకుండా దీపాలు వెలిగించాడు అని కాదు, ఆయన నీళ్లు పోసినా అది నూనెలాగే వెలుగుతాయి. ఆ రోజు చూశారు, అది ప్రచారం, అది బయట వెల్లడైంది. ఆయన ఎవరిని పిలవాల, నేను వెలిగిస్తాను అని చెప్పలా, అలా చెప్పి చేసేదాన్ని మహిమ ప్రదర్శన అంట. నా అభిప్రాయం ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఆయన మామూలుగానే చేస్తుండేవాడు. అతను నూనె ఇచ్చినప్పుడు పోసేవాడు, లేనప్పుడు ఆ నూనె పోసేసి దీపం వెలిగిస్తే అది మండేది అంతే. అది ఎవరు గమనించలా, ఆ రోజున గమనించారు. ఏంటి అది కూడా ఒక సూఫీ సైన్స్ బాబా ఒక్కడే కాదు, సూఫీ మహాత్ములు చాలామంది అలా చేశారు. అది వాళ్ళ సాధనలో ఒక భాగం కింద చేసేవాళ్ళు. అవి కొన్ని ప్రక్రియలు వాళ్ళు అలా చేస్తారు. ఆ సాధనకి వాళ్ళ అవసరం ఉన్నా లేకపోయినా కూడా కొన్ని చేస్తారు. దీనివల్ల వాళ్ళు సాధించేది ఏమి ఉండకపోయి ఉండొచ్చు, కానీ ఒక సాధనా మార్గంలో వచ్చినటువంటి ఆ సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి కోసంగా కొన్ని బాహ్యమైన ప్రక్రియలు కొన్ని జరిగిపోతుంటాయి. ఆ పలక మీద పడుకోవడం కూడా అటువంటిది. ఒక టైప్లో చెప్పాలంటే ఒక అవేర్నెస్ నిలుపుకోవటం అనమాట. పలచటి దీని మీద కదలకూడదు, కదిలితే దీపాలకు కిందకు వస్తాయి గుడ్డ పీలికలు, బాడీని మొత్తం తేలిక చేయాలి, అలా అక్కడ సస్పెండ్ అయ్యేలా ఉండాలి. ఇంత కష్టం అది. అంటే అప్రమత్తతగా ఉండాలి, అవేర్నెస్ ఇంత కూడా పోకూడదు, ఎప్పుడు ఆ ఎరుకలో ఉండాలి. దానికి మామూలుగా కొన్ని సూఫీ సాంప్రదాయాల్లో ఒక సాధనా ప్రక్రియ కింద చెప్తారు, కొంతమంది చేస్తారు అలా. ఇప్పుడు మన ఒక ఉపనిషత్తులో చెప్పినట్టు నిధి మీద దీపం పెట్టుకొని నూనె వలకుండా నడిచిపోపాలి ఆయన దగ్గరికి రా అని చెప్పి ఒక ఆయన చెప్తే ఈయన పోయాడు చేయలేదు అని చెప్తున్నా. జనక మహారాజు దగ్గరికి యాజ్ఞవల్కుడు వచ్చి నాకు ఉపదేశం చేయమనంటే నూనె మీద నూనె పెట్టుకొని నా దగ్గరికి రా నేను చెప్తాను అన్నాడు. నూనె వలకకుండా రావాలా అని అంటే ఎంత కష్టం.
అది అది ఆ టైప్ ఆఫ్ సాధన. ఇది అన్ని ప్రపంచంలో అన్ని మతాల్లోనూ అన్ని సాంప్రదాయాల్లోనూ దానికి ఉద్దేశం ఏమిటంటే ఎరుకని కాపాడుకోవటం, అప్రమత్తతగా ఉండటం, ఆల్వేస్ కీపింగ్ ద అవేర్నెస్, అటెన్షన్. అది ఒక షో అవటం మొదలు పెట్టేటప్పటికి ఆపేశాడు. జనం ఒక విపత్తు చూడడానికి వస్తుంది రావటం మొదలుపెట్టారు. ఆయనకేమో తలుపులు లేవు, ప్రైవేట్గా చేసుకుందామంటే మరి ఏం చేస్తాడు, ఆయనకి సపరేట్ క్వార్టర్స్ లేకపోయా. ఇదేంద్ర ఆయన తీసుకురావు పరిస్థితి. ఆయన మొత్తం అంతా స్పాంటేనియస్ రెస్పాండ్ అయినట్టుగా ఉంటుంది, కానీ ఆయన వీలుతో ఏది చేసినట్టుగా ఏముండదు. కానీ ఆ స్పాంటేనిటీయే ఆయన విల్లు. మనకుండే విల్లు లాంటిది కాదు ఆయన విల్లు. మన విల్లుతో పోలిస్తే అది స్పాంటేనిటీ, కానీ పూర్తిగా స్పాంటేనిటీయా అంటే అది కాదు. అది స్పాంటేనిటీ కాకుండా ఉండే స్పాంటేనిటీ. అంటే ఆయన వద్దనుకున్నప్పుడు ఆయన ఆగిపోయారు. కానీ ఆ వద్దనుకోవటం కూడా ఒక స్పాంటేనియస్గా ఉన్నట్టుగా ఉంటుంది అందులో మాత్రం. కానీ అనుకోవటం జరుగుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే నీతి మీద రాసిన గీత లాంటిది. బోట్ షికారికి పోతున్నారు మీరు, దానికి ఒక చిన్న పుల్ల తీసుకొని సాయి అని రాయండి, రాస్తున్నంతసేపు కనిపిస్తుంది, కనిపించదు. మన 2 నిమిషం శిల్పికి ఉండదు. రాత ఉందా లేదా అలా ఉంటుందండి. అందుకనే సార్ బహుశా ఆయన అంటే ఆయన చేసేది చాలా ర్యాండమ్గా అనిపించినట్టుగా, ర్యాండమ్గా స్మాల్ అంటే ఆయన ఒకసారి ఒక సందర్భంలో పుస్తకం చదివాను. నేను అంతా ర్యాండమ్గా మాట్లాడతాను, మీరు ఇట్లా అంటూ ఉంటారు నన్ను, కానీ నాకు మాత్రం రెస్పాన్స్ ర్యాండమ్గా అన్నట్టుగా. ఇది ర్యాండమ్గా అంటే మనకి తెలియదని ర్యాండమ్ అంటాం. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ఏదో మాట్లాడుకుంటూ ఉండేవాడు తనలో తాను. ఒకరోజు ఒకడు వచ్చాడు, కూర్చున్నాడు. కాసేపు అయిన తర్వాత నాకు 25 ఏళ్ళగా తలనొప్పి, భరించలేని తలనొప్పి ఉంది, పగిలిపోయేది, అసలు ఎన్ని డాక్టర్లు చూపించినా తగ్గలేదు, ఈ క్షణంలో మొత్తం తగ్గిపోయిందయా అన్నాడు. ఆ చుట్టుపక్కల వాడికి ఎవరికి అర్థం కాల. బాబాయ్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పలేదు, 25 ఏళ్ళ పెట్టి తలనొప్పి అంటాడేంటి, ఈ క్షణంలో తగ్గిపోయేది ఏమిటి, వాళ్ళకి అర్థం కాల. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయి భోజనానికి పోయేటప్పుడు వాడు చెప్పాడు, బాబా చెప్పింది నా గురించాను, నాకు 25 ఏళ్ళ పెట్టి తలనొప్పి ఉంది, బాబా నాకు తలనొప్పి తగ్గిపోయిందయ్యా అనే మూమెంట్ తగ్గిపోయింది నాకు అన్నాడు. కానీ ఆయన చెప్పడం వాడికేం చెప్పలే, నాకేం చెప్తున్నాడు ఆయన. వాడు ఆ మాట చెప్పలేదు అనుకోండి, ఒకవేళ పిచ్చివాగుడి కింద ఉండేది. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు అర్థం లేకుండా. తెలుసుకుంటే దానికి అర్థం తెలుస్తుంది, లేకపోతే లేదు. రే నాన్న నేను మునిగిపోతున్నాను అరిచాడు ఒకసారి. ఎందుకు చేస్తున్నాడు ఎవరికి అర్థం కాల. ఆ తర్వాత నాన్న వచ్చి నాకు ఇట్లా జరిగింది ఎక్స్పీరియన్స్ అని చెప్తే కానీ తెలియదు. నాకు దాహం అవుతుంది అన్నాడు, నాకు దాహం తీరింది అన్నాడు. ఇంక దాహం ఏంటి, నీళ్ళు దాక్కుండా దాహం ఎలా తీరింది చూసేవాడికి అర్థం కాదు. ఆ తర్వాత వాడెవడో వచ్చి నా ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పాడని చెప్పినప్పుడు ఓహో అందుకా బాబా అలా అన్నారు. కాబట్టి అది ర్యాండమ్గా మాట్లాడడం కూడా చెప్పడానికి లేదు. సృష్టిలో ఉండేటువంటి ఎన్నో పనులకి, యాక్షన్స్కి రియాక్ట్ అవుతూ ఉండేది అనమాట. ఆ రియాక్షన్స్కి అర్థం మనకు దేనికి రియాక్షన్ అని మనకు తెలియదు. ఏ యాక్షన్కి అది రియాక్షన్ అని తెలిసినప్పుడు అర్థవంతంగా ఉండేది, లీలగా కనిపించేది. ఏ యాక్షన్కి రియాక్షన్ తెలియని రోజున పిచ్చివాళ్ళలాగా ఉండేవాడు, పిచ్చి పకీరు అనుకున్నాం. ఎదురుగుండా ఉన్నప్పుడు చెప్తే అది ఆయన వీళ్ళతో చెప్పారు, ఆయన అందుకని అట్లా అనిపించవచ్చు మనకు బయట నుంచి చూస్తున్నప్పుడు. ఆయన ఎప్పుడో చెప్పిన తర్వాత 10 రోజుల తర్వాత వచ్చి ఇట్లా మా అబ్బాయి మా బాబు ఇట్లా ఇంట్లో పడిపోయి ఫైర్లు పడిపోయారు, బాబా రక్షించారు అన్నదానికి కోరిలేట్ చేసినప్పుడు మాత్రం మనకు అర్థం. కోరిలేషన్స్ అన్నిటికీ మనకు దొరకనప్పుడు మనకు తెలియదు. అది స్పాంటేనియస్గా జరిగిందా అని అంటే ఏంటి,
వాడికి 25 ఏళ్ల పాటు తలనొప్పి ఉండి ఆ తలనొప్పి తగ్గే టైంలో వాడు బాబా దగ్గరికి వచ్చి అక్కడ కూర్చుంటే ఆ విషయాన్ని చెప్పాడా? లేకపోతే వాడు తలనొప్పి తగ్గించుకోవడానికి కోసం వచ్చాడా, వాళ్ళ తలనొప్పిని తగ్గించాడా? దానికి చెప్పాలంటే తలనొప్పిని తగ్గించాడు. కానీ ఆయన వ్యక్తం చేసే పద్ధతి అలా ఉంది. ఎందుకో తెలియదు తగ్గిపోయింది అంటాడు. ఆయన చెప్పడం కూడా అలాగే చెప్తాడు. ఎందుకో తెలియదు కానీ టక్కని తగ్గిపోయింది అంటాడు. అనుభవం పొంది భక్తుని కష్టం. అర్థం. ఇవాళ బయట కూర్చో అంటాడు. ఎందుకో తెలియదు అంటాడు. ఏంది నాకు తెలుసు, ఆయనే తగ్గించాడు. ఆయన మాత్రం నేను తగ్గించా అండు. నీకు తలనొప్పి ఉంది కదా, 25 ఏళ్ళగా ఉంది కదా, అదిగో షూమ్ అంత కాళీ తగ్గిపోయింది చూడని అన్నాడు. అదే అన్నాడు. బాబా చరిత్ర పారాయణం చేస్తున్నప్పుడు ఆ తత్వాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలండి? అది దీని గురించి నేను రాస్తున్నాను కదయ్యా. అంటే ఏమంటారంటే హేమాడ్ పంతుతో రాసింది అది కాదు, అది అంత ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మాటలన్నిటినీ దృష్టిలో పెట్టుకోండి ఒకసారి. బాబా వాడెవడో తలనొప్పికి వచ్చాడు, తగ్గిపోయింది, లీల చదివాము. అబ్బా బాబా ఎంత శక్తిమంతుడో అనుకున్నావు, అయిపోయిందా? ఎంత శక్తిమంతుడట? వాడికి తలనొప్పి వస్తే తలనొప్పి తగ్గించేంత శక్తిమంతుడా? అంతేనా? ఇంకా ఏమన్నా ఉందా? తలనొప్పి తగ్గిస్తే దేవుడు అయిపోతాడా? ఏమో ఒక డాక్టర్ మాత్రం ఇచ్చి తగ్గిస్తాడు, ఆయన ఇంకోటి ఇచ్చి తగ్గించాడు. నూనెతో దీపాలు వెలిగించాడు దేవుడా? ఓ దేవుడు అంటే నూనె నీళ్ళతో దీపాలు వెలిగించేవాడా? మా తెలియదు లేదు. మరి ఏంటి? సరే తలనొప్పి తగ్గించాడు, మరి పక్కనోడే తగ్గించలేదు, వాడికి ఎందుకు తగ్గించాడు? ఎలా తగ్గించాడు? ఎందుకు తగ్గించాడు? తగ్గిస్తే దేవుడు, తగ్గించకపోతే దెయ్యమా? ఏమిటి? ఈ ఒక్క లీల నీకు నిజంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయి, నీకు చాలు. ఇప్పుడు మనం అనుకున్న లీలే. ఆ రకంగా నువ్వు ఏ లీలలో చెప్పి నేను 100 ప్రశ్నలు వేస్తా. అటువంటి జిజ్ఞాసతో బాబా చరిత్ర చదవాలి. అది నిజమైన పారాయణ. ఆ చేసేటప్పుడు ఆ జిజ్ఞాస పట్ల, ఆ బాబా యొక్క తత్వం పట్ల మనకు కలిగేటువంటి పరాయణత్వం, అది పారాయణ. ఆ పరుడు ఎవరు? ఆయన. ఆ తత్వాన్ని తెలుసుకోవాలా. ఆయన మనసు ఎంత ఇదైపోతుందనంటే మనం లేకుండా పోతాం. అది పరాయణత్వం అంటే. ఆ పరాయణత్వంతో చేసేటువంటిది పారాయణ. అంతే తప్పితే ఏలు పెట్టుకొని ఈ రోజున 12 పేజీలు అని 12వ పేజీలో ఏలు పెట్టుకొని తీయటం కాదు పారాయణ అంటే. ఈ రోజున చరిత్ర కంప్లీట్ చేయాలా, ఫ్రైడే 2 చాప్టర్స్ ముందు చూసుకుంటాం, సెకండ్ చాప్టర్ ఎండ్ ఏదో, దాని వెనక ఇక్కడ వేలు పెట్టుకుంటాం. టక్క 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 పేపర్ చూసి లేసి ఈ వేలు రాగానే అమ్మ అయిపోయింది. సత్యనారాయణ సరికి సాయినాథ్ మహారాజ్కి అయిపోయిందిరా దేవుడు అని. అమ్మో ఈరోజు ఈ పారాయణ చాలా పెద్దది, సత్యంలో దేవుడు. అందుకని అన్ని సమానంగా ఉండవు మీకు ఏదో వాళ్ళ డివిజన్లో. 18 చాప్టర్ అబ్బా, చాలా పెద్ద చాప్టర్ ఇదే. అది కాదు పారాయణ అంటే. అలాంటి పారాయణ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి లీల గురించి నిశ్చితంగా ఆలోచించటం, మన నిజ జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటనని ఒక లీలతో అన్వయం చేసుకోవటం, సంబంధించుకోవటం, దీనికి తత్వాన్ని గురించి అన్వేషణ చేయటం. ఈ తత్వాన్వేషణకి సాయి చరిత్ర ఒక సాధనం మాత్రమే.
అట్లా కానటువంటిది పారాయణ మనకు అవసరం లేదు. ఈ 108 1008 పారాయణలు చేస్తున్న వాళ్ళు నాకు తెలుసు. 1 ఇయర్గా మేము 1000 పారాయణ చేస్తాం గురువుగారు. ఏదో మాట్లాడుతూ తాత్యా సాహెబ్ నూల్కర్ ఎవరంటే, నూల్కరా ఎక్కడ స్వామి, వాడికి అది పేరు కూడా ఉన్నాడు. 1008 పారాయణ చేసేసేట, దాంట్లో పేర్లు కూడా తెలియదు. ఆఖరికి శ్యామ అంటే ఎవరంటే ఎవరో అని అడిగే ప్రశ్నలు పరిస్థితులు ఉంటారు అన్నమాట. మళ్ళా ఏం ఉపయోగం 2 పారాయణం వల్ల? ఇది చెప్పు. నిజానికి అనుకుంటే జీవితంలో ప్రతి ఒక్కటి తత్వాన్వేషణకి దారితీస్తుంది. మనం శ్వాస తీసుకోవడం దగ్గర నుంచి శ్వాస ఎందుకు తీసుకుంటున్నావయ్యా? శ్వాస తీసుకున్నావు, మళ్ళీ వదిలిపెడతావా? మళ్ళీ వదిలిపెట్టిన తర్వాత తీసుకుంటావనే గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేకుండా ఎలా వదిలిపెడుతున్నావు శ్వాస? ఈ గ్యారంటీ నాకు ఎవరు ఇస్తున్నారు? ఈ శ్వాస తీసుకోవడంలో తత్వం ఏమిటి? ఆలోచించండి, అక్కడికే తీసుకుపోతుంది. నాకు ఏమీ అవసరం లేదు. ప్రతి ఒక్కటి మన జీవితంలో ఆ తత్వానికి తీసుకుపోయినది ఏదీ లేదు. కొన్ని ఎక్కువ దోహదం చేస్తాయి, అవన్నీ మనం తీసుకుంటాం. బాబా చరిత్ర, నువ్వు ఇలా కూర్చున్నారు, ఇది ఆ దానికి దోహదం చేసేటప్పుడు పారాయణ లాంటిది. ఇది కూడా మనం కూర్చొని తీసుకునేదంతా కూడాను సాయి చరిత్ర పారాయణే. మళ్ళీ వెళ్ళిన తర్వాత దీని గురించి ఆలోచించుకుంటారు, మీరు కూర్చొని కాసేపు డిస్కస్ చేసుకుంటారు, అది పారాయణ. దీని గురించి ఇంకొక చెప్తారు, ఇక లేరు మన సత్సంగానికి విన్నప్పుడు గురుగారు ఏం చెప్పారు అంటారు, చెప్తారు, అది పారాయణ. ఇట్లా ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా మనం చేస్తాం. మనలో ఉండే ఆర్తిని బట్టి సాధనాలే పెరుగుతాయి. మనకు తపన ఉంటే, ఎట్లాంటి తపన? నడి సముద్రంలో కొట్టుకుపోతూ మనకి ఏమీ ఆధారం లేకుండా ఆధారం దొరకాలన్నంతగా ఆ తత్వాన్ని గురించి మనం తప్పిస్తే గడ్డిపోత కూడా ఆధారమే అవుతుంది. అట్లా మునిగేటువంటి వాడు గడ్డిపోచం కూడా ఆధారంగా ఎట్లా చేసుకుంటాడో సృష్టిలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి ఆధారం అవుతుంది. మనకు ఆ ప్రాబ్లం లేదు. మనం మునగము, మనకు పెద్ద నావా ఉంది, మనం నావలోంచి దూకేస్తాం. కానీ మన ప్రాబ్లం ఏంటంటే నావలోంచి ఎట్లా బయట ఊడిపోవాలా నేను. బయటపడి మళ్ళీ ప్రార్థన ఆరాధన చేస్తాను. మేము బుడతో డౌలి ఉద్ధర అని మళ్ళీ చేయాలి, మళ్ళీ ఆయన లాగాలి, మళ్ళీ దూకేస్తుండాలి. మళ్ళీ ఇది తమాషా బాగానే ఉంది. సార్ ఇందాక మీరు రామ్గిరి ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు డివోటీస్ ఎక్స్పీరియన్స్లో ఆయన బాబా రెండోసారి వచ్చినప్పుడు ఒక్కరే వచ్చారు అన్నారు. అది రికార్డ్ అయిందన్నారు. ఆయన బుక్లో కూడా ఉండడం అయితే రెండోసారి వచ్చినప్పుడు ఒక్కరే వచ్చారన్నారు. రామగిరి బాబు అలా చెప్పాడు. రామగిరి అలా చెప్పలేదే. నేను చాంద్బాయ్ పాటిల్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు నేను అక్కడ ఉండి విన్నానని కూడా చెప్పాడు. చాంద్బాయ్ పాటిల్ పెళ్లి బృందంతో చాంద్బాయ్ పాటిల్ తన యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు నేను విన్నాను, నాకు అప్పుడు 8 ఏళ్ళ వయసు ఉంటుంది అని చెప్పాడు. నా అభిప్రాయం ఏంటంటే మాత్రం నేను చదివినటువంటి చరిత్రలో బాబా 2 సార్లు ఏమి రాలా. బాబా ఒకేసారి షిరిడీకి వచ్చాడు. మధ్యలో కొంతకాలం వెళ్ళి, ఇప్పుడు ఈ సాయిబాబా ఇంటర్నేషనల్ హోటల్ ఉంది, కోపరగం పోయే దారిలో బాబా ఇంటర్నేషనల్ హోటల్ ఉంది, దాంట్లోంచి కొంచెం వెనక్కి కానిపోతే ఒక తోపు ఉంది. ఆ తోపులో కొంతకాలం ఉన్నాడు ఆయన. ఆ రోజుల్లో ఆయన ఉన్నాడా లేదా పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. మనం ఆలోచించడం కూడా అంతే కదయ్యా. ఆ రోజున ఆయన పాపులర్ కాదు, ఆయన మహాత్ముడిగా ఎవరో అనుకోలేదు, ఎవరో ఊళ్ళో అడుక్కునే ఫకీరు. ఆయన ఉంటే అంత, ఉండకపోతే అంత జనానికి. ఎవరో 4-5 ఫ్యామిలీస్ వాళ్ళు అటాచ్ అయ్యి ఉండేవాళ్ళు. ఆయన కొంతకాలం అక్కడ ఉండేవాడు, కనిపించాలి ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ కనిపించడం మొదలుపెట్టాడు. ఏడకి పోయాడు ఈ ఫకీర్, మళ్ళీ వచ్చాడని అనుకున్నారు.
అట్లా ఒక ఆమె చెప్పింది, ఆయన వెళ్ళిపోయినాడు, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వచ్చాడు, ఆ తర్వాత మళ్ళీ కనిపించాడు అన్నాడు. అది స్టాండర్డ్ అయిపోయింది తర్వాత. నిజానికి చెప్పాలంటే బాబా ఎక్కడికి పోలా, వచ్చేది ఒకేసారి వచ్చాడు, అక్కడే ఉన్నాడు. రావటం చంద్రబాబు నేను ఔరంగాబాద్ నుంచి వచ్చాను, నా మామ నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అని బాబానే చెప్పాడు. ఆయన చంద్రబాబు పెట్టాలి మామ అనేవాడు. సాయిబాబా మహత్యం చేశారు వీడియోలో. దాంట్లో చోట గురుస్థాన్ దగ్గర దీపాలు వచ్చినట్లుగా చూస్తారు. సినిమాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీస్తారు, వాళ్ళ సినిమా వాళ్ళ ఇష్టం, ఇంకా మనం ఏం చెప్పగలం చెప్పు. సినిమాల్లో ప్రశ్నలు వేస్తే మాత్రం నేనే సమాధానం చెప్పలేను. ఎందుకంటే సినిమాటిక్గా ఉండడానికి కోసంగా వాళ్ళు ఎన్నో చేసుకుంటారు. రకరకాల వాళ్ళు బాబా చరిత్ర మీద ఏమాత్రం పట్టుదల కూడా స్క్రిప్ట్ రాసేస్తున్నారు. ఒక్క సచ్చరిత్ర మాత్రమే చదివి డబ్బా పడబడా రాసేస్తున్నారు. నా దగ్గరకు ఒక స్క్రిప్ట్ వచ్చింది ఒకసారి, బాబా టీవీ సీరియల్ తీయాలని చెప్పి వచ్చింది కూడా, బ్రాడ్కాస్ట్ కూడా అయింది ఒక 2-3 సిరీస్. అదంతా ఎందుకు ఆగిపోయింది అది, వారిని బాగా మంచిది అనుకున్నా. దానికి ఆ స్క్రిప్ట్ ముందు నా అప్రూవల్ కోసంగా వచ్చింది నా దగ్గర, నాకు చూపించారు, ఎవరు తీసుకొచ్చి సరే గురువుగా మీరు కూడా చూడండి అని. దాంట్లో ఉంటుందన్నమాట, బాబా చెంబు ఎత్తుకొని అడవిలోకి వెళ్ళిపోతాడు, గబగబా వెళ్ళిపోయి ఆడు కూర్చొని ఉంటాడు, అలా చూసి దిక్కులు చూస్తూ ఉంటాడు. ఇంత లోపల బాయజీ బాయ్ బొట్టెత్తుకొని వస్తూ ఉంటుంది అక్కడి నుంచి. స్క్రిప్ట్ రాయడం అనమాట. బాయజీ బాయ్ని చూడంగానే బాబా టక్కని పోయి కూర్చొని పద్మాసనం వేసుకొని ధరస్తుడు అయ్యట. స్క్రిప్ట్ అది. అప్పుడు ఆమె వచ్చి వెయిట్ చేసి బాబా బాబా అని లేపి ఆమెకు అన్నం పెట్టింది. అది చూసేదానికి ఎట్లా ఉందయ్యా, బాబా దొంగ సెలెసినట్లేదు. అంటే మామూలుగా అయితే దిక్కులు చూస్తూ ఉంటాడు, వస్తూ ఉంటే చూసి ఆమె ముందు ధ్యానం చేసినట్టు కనిపించాలి కదా పాపం. అందుకని టక్కని జాగ్రత్తగా కూర్చున్నట్ట మరి రాశారు. వచ్చింది అట్టాగే. దాంట్లో చెంబు ఒకటి ఉంది, ఒక మామూలు ఇత్తడి చెంబు ఒకటి. ఇత్తడి చెంబు పెట్టారు ఏంటంటే ఆ టైం షూటింగ్ మాకు రేగు డబ్బా దొరకలేదు సార్, అందుకని ఇత్తడి చెంబు పెట్టామన్నాడు. ఆ సినిమా చూసిన వాళ్ళు ఎవరన్నా బాబా రేగు డబ్బా కాదు వాడేటంటే ఇత్తడి చెంబు వాడేవాడని నువ్వు వాడే ప్రశ్న ఇస్తే నేనే సమాధానం చెప్తాం. వాళ్ళని అడిగితే ఏందా ఇత్తడి చెంబు పెట్టారని అంటే షూటింగ్ ఆ టైంకి మాకు దొరకలేదు సార్, మేము అంతా ఇత్తడి చెంబు ఇచ్చాం చేతికి, బాబా చేతికి అన్నారు. వీడియో కూడా వచ్చింది నా దగ్గరికి. అంటే చెంబు ఉంది, చెంబు పెట్టుకుని పోతున్నాడు బాబా, అసలు లెట్రిన్కి పోతున్నట్టు. చెంబు పెట్టారు ఏంటయ్యా అంటే డబ్బా దొరకలేదు సార్ ఆ టైం షూటింగ్ టైంకి, చెంబు ఇచ్చామని. వాడికి సమాధానం నా శక్తి లేదు వాడికి సమాధానం చెప్పేసి. బాయేజీ బాయ్కి అంత ప్రేమ ఎందుకు వచ్చిందండి? అనుభవం అది, ఆమె ఎక్స్పెక్ట్ చేసింది ఏమన్నా? ఆయన అనుభవం. నాకు ఏమేమి అనుభవాలు ఉన్నాయో బాబా పట్ల. ఎవరు గుర్తించిన టైంలోనే బాబా యొక్క దివ్యత్వాన్ని గుర్తించింది. బాబా కూడా ఆమెను అంతైనా అక్క అని చెప్పి ఆమె తన సొంత అక్కలాగానే చూసుకున్నాడు. కాచకపోతే నల్లుళ్ళగానే మేనల్లుళ్ళగానే చూసుకున్నాడు. ఆయన అట్టాగే పిలిచేవాడు కూడా, మామ అని పిలిచేవాడు. ఏంటయ్యా వెళ్ళేవా? బాబా గురువు వెంకటేశ్వర అసలు ఆ గురువు అనే విద్య చెప్పేవాళ్ళు ఊరికి చెప్పేవాడు, అందుకని నాకు ఒకసారి ఒక రకంగా చెప్పేవాడు. ఆయన మాటలకు అర్థం తెలుసుకోవడం చాలా కష్టం. నా గురువుని నేను మొదటిసారిగా చావళ్ళలో చూశాను అన్నాడు ఒకసారి. దాని మీద చక్కటి ఆర్టికల్ రాశాడు, చాలా బాగుంది, మంచి ఆర్టికల్, రియల్ పీస్ ఆఫ్ రీసెర్చ్.
ఇంత చేస్తే ఎవరిని గురించి చెప్పాడంటే ఆయన బడే బాబా గురించి చెప్పాడు. బడే బాబా 1909 చావడిలోకి వచ్చాడు ఆయన గురించి చెప్తున్నాడు బడే బాబా గురించి. ఆయన గురువు అంటాడు. అలా ఉంటుంది ఆయన నిజం మాట. ఎవరికి చెప్పడం కష్టం. నా గురువుని నేను ప్రదర్శిస్తాను, ఆయన ఫోటో రహటేకర్ వాడాల్లో ఉంది అన్నాడు. రహటేకర్ వాడాలో ఉండే ఫోటో ఎవరిదంటే జవరాలిది. రహటేకర్ వాడ అంటే రహతాలో ఉండేటువంటి చంద్రబాన్ సేట్ వాళ్ళకి ఒక గెస్ట్ హౌస్ ఉండేది వాళ్ళకి సంబంధించిన. వాడ అంటే ఒక చిన్న గెస్ట్ హౌస్. వీళ్ళ ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసడానికి పోయినప్పుడు రహతా నుంచి అక్కడ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఆయన భక్తులు, జవరాలి భక్తులు. అందుకని బాబాని రహతాకి తీసుకుపోయింది జవరాలి. ఆయన వచ్చాడు, నువ్వు నా శిష్యుడు అన్నాడు. మంచిది, నీ గురువు, నువ్వే నా గురువు అన్నాడు. నువ్వు నా గురువు అన్నవాడికి సరే మంచిది, నువ్వు నా భక్తుడు అన్నాడు. నువ్వు నా భక్తుడు అంటే సరే నువ్వు నా గురువు అన్నాడు. పోదాం రా రహతాకి అన్నాడు. పోతాం రా అన్నాడు. అడిగి పోయాడు. ఇక్కడ కుదరలా. ఆ రహత ఎందుకు తీసుకుపోయాడనంటే అక్కడికి బలం ఉంది. వాళ్ళ ఆ ఊర్లో బాగా మొత్తుబడి రైతులు వాళ్ళు. ఈయన ఫోటో అక్కడ ఉండేది. ఇంత చూస్తే ఎవరిదా ఫోటో అంటే నరసింహస్వామి గారిని డ్రైవ్ ఆఫ్ సాయి ఫస్ట్ ఎడిషన్ పబ్లిష్ చేస్తారు ఆ ఫోటోని. ఏదో రహటాకరివాడలో ఉండేటువంటి ద సోకాల్డ్ సాయిబాబా గురువు ఎవరనని. అది ఎవరి ఫోటో అంటే జవరాలి ఫోటో. అది తెలియకపోతే రకరకాల ఇంటర్ప్రిటేషన్ వస్తాయి. కాబట్టి ఆయన ఎవరిని గురించి మాట్లాడాడు, ఆయన గురువు ఎవరు ఏమిటి అని చెప్పుకోవడం చాలా కష్టం. నా మనసుకి ఏమనిపిస్తుందంటే చెప్పేవాడు అంతే. అలాగే lizards అవి ఎలా ఉంది సార్? Hmm? దాంట్లో Hmm. మళ్ళీ అరుస్తూ ఉంటాయి. తర్వాత అది బాబా అట్లా ఇంట్రోడ్ చేసి చెప్తుంటారు. బాబా ఇంటర్ప్రిట్ చేస్తాడు. దగ్గర బలికి తెలియదు. బాబా సర్వజ్ఞుడు కానీ బలి కాదు. ఇంకా బాబా కంటే కూడా ఎక్కువ బలి సర్వజ్ఞత్వాన్ని బాబా తెలుసుకొని, ఆయనకు ఒక భాష మాత్రం తెలుసు, బలి భాష. బలి భాష తెలుసుకొని ఆ బలి యొక్క సర్వజ్ఞత్వాన్ని మనకు చెప్తే బలి లీలను ఆయన చెప్పినట్టే లెక్క. మన బాబాను పూజ చేయడానికి బలిని పూజిస్తే పోలా, బలి భక్తులం. బాబా ఇప్పుడే బల్లి సిస్టర్ వస్తుందని చెప్తే ఆయన యొక్క పవర్ అలా అలా కూడా బల్లి సిస్టర్ ఆయన ఒక మాట అన్నాడు, శకునం ఏమిటిరా నీ మొహం అన్నాడు. మామూలుగా మన యొక్క కాన్సెప్ట్ ఏమిటంటే ఒక బల్లికి ముందు తెలుసని, అది తెలిసేటువంటి విషయాన్ని చెప్తుందని మన నమ్మకం. దాన్ని ఆయన కొట్టేస్తున్నాడు. శకునం ఏమిట్రా నీ మొహం, శకునం కాదు పాడు కాదు, ఇంకా కాసేపట్లో దాని సిస్టర్ వస్తుంది అన్నాడు. కొన్ని జంతువులకి ఏమవుతుందనంటే కొన్ని రకాల సింటమ్స్ కొన్ని బయటపడతాయి వాడి శరీరం. వాటికి అసంకల్పితంగా కొన్ని రియాక్షన్స్ వస్తాయి. వర్షం వస్తుందంటే కొన్ని జంతువులు ఒక రకంగా రియాక్ట్ అవుతాయి. ఒక పక్కనే ఎవరికన్నా కానీ ఒక కీడు కానీ జరిగితే మిగతా అట్టగా రియాక్ట్ అవుతాయి. కొంతమందికి ఇది రీసెర్చెస్లో కూడా చెప్పింది ఏంటంటే ఒక గుడ్డుకి ఈ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ కనెక్ట్ చేసి ఒక గుడ్డు పగలగొడితే ఏమాత్రం కనెక్షన్ లేకుండా మిగతా ఆ కోడికి పుట్టిన మిగతా గుడ్డల్లో కూడా దాని రియాక్షన్స్ కనిపించాయి. వాడికి తెలియదు, అయితే ఆ గుడికి ఆ బలికి తెలియదు. తెలియనటువంటి ఒక సంతోషం వస్తుంది, తెలియని ఆనందం కలుగుతుంది. ఈ ఆనందానికి అది ఒక రకంగా అరుస్తుంది. దాని ఆ అరుపుకి అర్థం బాబాకి తెలుసు. అది బాబా చెప్పారు. అంటూ శకునాలు ఏమీ లేవు, ఇవంతా ఏం లేదని మళ్ళీ చెప్తున్నాడు ఆయన. దాన్ని తర్వాత రాసేటప్పుడు దాన్ని విచిత్రంగా రాశారు. బాబా ఇంత కూడా చెప్పుండాడు నా ఉద్దేశంలో. దాన్ని రాసేటప్పుడు కొంచెం కథ ఇది వేసుకుని రాశారు. వేమూరి వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఒక ఆయన ఒక చరిత్ర రాశాడు. ఇంకా చదవండి, ఇంకా చాలా గొప్పగా ఉంటుంది, సినిమాటిక్గా రాశాడు దాన్ని ఆయన. బాగుంది, చక్కటి చరిత్ర, దానికి ఏం లేదు. నేను కొన్ని 100 సార్లు పారాయణ చేశాను దాన్ని చిన్నప్పుడు. బ్యూటిఫుల్గా ఉంటుంది రాయడానికి, కానీ తమాషా ఒక కవి చక్కగా రాసినట్టుగా ఉంటుంది.
బాబా ఖండయోగం తీసుకున్న సూర్యుల వీళ్ళు కాసేపు కూర్చున్నావయ్యా నువ్వు రూమ్కి వెళ్ళావు, ఆ? సాయంత్రం ఎందుకనక అనుకో, ఒకవేళ ఇది మధ్యాహ్నం 2 గంటలకో 3 గంటలకో అనుకో, ఊహించుకో. రూముకు పోగానే ఏం చేస్తావు నువ్వు? ముందు బండి నిప్పేసి ఈ మూలేస్తావు, ప్యాంట్ ఇప్పేసి ఆ మూలేస్తావు, బనీని తీసేసి ఇటేస్తావు. బెడ్రూమ్ అమ్మ అంటాడు ప్యాంట్ అంటావా నువ్వు? బాబాకి ఆ శరీరం మన వేసుకున్న గుడ్డలు లాంటివి. వీళ్ళు వచ్చి ఎంత అనేటప్పుడు కొంచెం రిలాక్స్ కావాలి ఆయన. అలా తీసేవాళ్ళు బారేసి కాసేపు రిలాక్స్ అయినాడు. దాన్ని మనం ఖండయోగం అంటున్నాం. ఆ ఖండయోగం నువ్వు కూడా చేస్తుంటావు రోజు. చాలా సింపుల్గా కామన్ సెన్స్ లాంగ్వేజ్ చెప్పుకుంటారు. కొన్ని లీలలు ఎక్స్పెక్ట్ చేసుకోవడం కాంప్లికేట్ చేసుకుంటాం సార్, అర్థం కాకపోవడానికి కారణం. అందుకే నేను చెప్పేది వేదాంతం కాదని చెప్పాను. వేదాంత ఈజ్ మేకింగ్ సింపుల్ థింగ్స్ కాంప్లెక్స్ అని ఎవరో చెప్పారు. మై వే ఇస్ టు మేక్ కాంప్లెక్స్ థింగ్స్ సింపుల్. సరిగ్గా సింపులే, ఏం లేవు అక్కడ, కానీ అంత సింపుల్ కూడా కాదు. మన కాంప్లెక్సిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే అవసరం లేని దగ్గర ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వటంలో వస్తుంది. బాబా ఇలా కూర్చున్నారు, ఇలా ఏలు పెట్టారు, ఇలా ఏలు పెట్టేదానికి అర్థం ఏమిటి, ఇలా ఏలు పెట్టేదానికి అర్థం ఏంటి, ఎడంకాలం మీద కుడికాలు వేసుకోవడానికి అర్థం ఏమిటి, అవసరం అదేమన్నా? ఎలా కూర్చున్నా ఆయన బాబా. మనకి ఇంతకుముందు మనం చదివినటువంటి వేదాంతము, యోగము, ఈ ముద్రలు ఇవన్నీ బాగా బుర్రకెక్కి బాబాను కూడా ఆ రకంగా ఇంటర్ప్రిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంటర్ప్రిట్ చేసి దాన్ని లైక్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతే తప్పితే బాబా మార్గంలోకి మనం పోవటం కాదు, మన మార్గంలోకి బాబాను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నాన్ని ఆపడానికి నేను ప్రయత్నం చేస్తాను. బాబాను బాబాగా చూడండి, ఎలా ఉన్నా బాబా. దానికి కూర్చునే దానికి అర్థాలు లేవా, ఉండొచ్చేమో. మనకు అవసరమైతే ఆయన చెప్పడం, ఆయన చెప్పలేదంటే మనకు అనవసరమైన విషయం. అది అనవసరమైన విషయాల గురించి మనకెందుకు? బాబా ధుని వేసుకున్నాడు, బాబా అగ్నిహోత్రం చేశాడు అని చెప్తే మనకు తృప్తి. బాబా అగ్నిహోత్రం ఏం చేయలే, ఆయన వైదిక చర్యలు ఏం చేయలే. వేదంలో అగ్ని పవిత్రం, అగ్నిని పూజ చేస్తారు. బాబా ఏ రోజున అగ్నిని పూజ చేయలే. మంట పైకైతే తగ్గు అన్నాడు అంతే, కర్రబెట్టి. ఒక సర్వెంట్ని చూసినట్టుగానే తగ్గు అన్నాడు అంతే, కర్రబెట్టి చూపించి కొట్టినట్టుగానే తగ్గింది. ఆయన మసీదులో రాత్రి అయితే బయటకు పోయేవాడు కాదు. ఎప్పుడైనా నాకు ఆరోగ్యం బాగాలేక లెట్రిన్కి పోవాల్సి వస్తే లెండి దాకా పోయేవాడు కాదు, మసీదులో దొరికి కూర్చునేవాడు. ఎక్కడ కూర్చునేవాడు? దిని పక్కన కూర్చొని ఆ బూడితో దాన్ని కప్పేసేవాడు. మంటను సరి చేసేటప్పుడు కాలుతో సరి చేసేవాడు. ఇది వైదిక చర్య. మనకు అట్ట ఆలోచించడం ఇష్టం ఉండదు. మనకు బాబా వైదికుడు అని అనుకోవటం మనకి ఇష్టం. అందుకని బాబా నిత్యాగ్నిహోత్రి అని చెప్తే అదొక సాటిస్ఫాక్షన్. నేనేమంటా అంటే అది కరెక్ట్ కాదు. బాబా అగ్నిహోత్రం చేసినా చేయకపోయినా, దుని వేసినా వేయకపోయినా బాబా. ఆయన పలానవి చేశాడు గనక, పలానా చర్యలు చేశాడు గనక నేను ఆయన పూజ చేయను. బాబా గనక చేశాను. ఆయన ఏమి చేసినా నాకు సంతోషమే. ఆయన చేసిన ప్రతి ఒక్కటి నాకు లేలే. అది మన 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 అటిట్యూడ్. చాలా కామన్ టెక్నాలజీ
కళ్ళ నుంచి బయటకు వచ్చింది ఎలా హెల్ప్ చేస్తాం అలాగే బాబా ఆ ఎక్స్ప్లెనేషన్ చాలా అద్భుతంగా ఉందండి. అంత సింపుల్గా ఉన్నదాన్ని మనం ఎందుకు కాంప్లికేట్ చేసుకోవాలి, ప్రతిగా వెళ్ళాలని కాంప్లికేట్ బాబా ఊదించేదాన్ని మనకి వైరాగ్యం బోధించడానికి బాబా అలా ఇచ్చారని సబ్జెక్ట్లో సెంటెన్స్ చేస్తారు. ఏం కరెక్ట్ కాదు. ఎవడన్నా వచ్చి నాకు నాకు పిల్లలు కలగాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఆరోగ్యం చేయాలంటే ఆయన విభూతి ఇచ్చాడంటే దాని ఉద్దేశం వాడి గురించి ఆలోచించబాకు, ఇంక వదిలేసుకో, నీళ్ళు వదిలేసేసుకోపో, నీకు మిగిలేది బూడిదే అని చెప్పిన లెక్క. నీ పని అవుతుందిరా, నీ కోరిక తీరుస్తాను అనే దానికి చిహ్నం, శక్తికి చిహ్నం. నిజానికి చెప్పాలంటే బాబా అలా ఊది ఇచ్చేవాడని కూడా నాకు నా వరకైతే అనిపించదు. ఆయన దుని వేసుకున్నాడు, దుని మాత్రం సూఫీ సాంప్రదాయమే, ఇప్పటికీ వేసుకుంటారు. ఈ నాదయోగులు కానీ కొన్ని రకాల సూఫీ సాంప్రదాయాలు ఇప్పటికీ దుని వాడతారు. షిర్డీలో దుని ఒక మసీదులోనే లేదు, కనీఫ్నాథ్ టెంపుల్లో కూడా దుని ఉంది. పోస్ట్ ఆఫీస్ ఉంది కదా షిర్డీలో, పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా ఉండేటువంటి టెంపుల్ ఉంది, నవనాథుల్లో ఒక నాథుడి యొక్క టెంపుల్ అది. ఆ టెంపుల్లో కూడా దుని ఉంది, వాళ్ళందరూ దుని వేసుకుంటారు. అది బాబాకి ప్రత్యేకంగా ఉన్నటువంటి క్వాలిటీ కాదు, అది ఒక సాంప్రదాయంలో భాగమే. అది వీళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి సాంప్రదాయానుసారంగా ఆశీస్సులు అడిగినప్పుడు బాబా ఊది పెట్టండి అడుగుతారు. పెట్టినప్పుడు మంచిది ఆయన ఊదిస్తారు. బాబా దాకా అవసరం లేదయ్యా, నాకు ఆ విషయం ఇప్పుడు అర్థమైందంటే అలా చేస్తుంటాడేమో అని అనేదానికి నా దగ్గర జరుగుతారు. నేనెవరికి బాబా ఆశీస్సులు ఇవ్వాలని అంటే బాబా ఊది పెడితేనే ఆశీస్సులు నేనేం అనుకోను. కానీ వచ్చిన వాళ్ళందరూ సార్ ఊది ఇస్తారా అంటారు. ఎందుకని? వాళ్ళకది తృప్తి, నాకు తృప్తి. నాకెందుకు తృప్తి? నేను ఊదిని వైరాగ్యంగాను శక్తిగాను చూడను. ఇందాక నేను చెప్పాను చూసారా, ఒక చిన్న ఇన్సిడెంట్. ఆయన పాదాల తాకింది అది, అదిని అంటే ఏంటి? ఆయన పాద ధూళి ఎక్కడ ఉంది? మిగతావన్నీ తుడిచేశారు, చిమ్మేశారు, పోయినాయి, కానీ ఆ దుని మాత్రం మెయింటైన్ అవుతూనే ఉంది. తెలియకుండా ఆయన పాద ధూళి యొక్క స్పిరిట్ అది కంటిన్యూ చేస్తుంది. ఈజ్ ఎ పెరెన్నియల్ ఫ్యాక్టరీ. ఆయన పాద ధూళిని తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ అది. మనం పెట్టుకునేటువంటి ఊది ఆయన పాద ధూళి. రోజు ఆయన పాద ధూళిని పెట్టుకుంటాం. మీరు అడిగారు, ఆయన పాద ధూళిని బంగారంగా ఇస్తారు. అది దానికి వైరాగ్యం లేదు, వేదాంతం లేదు. నేను చూసేది అది. ఆయన హేమత్ పంత్ అన్నాడు, తనా మసీదు కా చాడు గణు హై అని. ఆయన దృష్టి కూడా ఏంటి? ఆ చీపురు ఒక్కదానికే ఉంది. ఆయన యొక్క పాదదులే కాదు, ఆయన భక్తుల పాదదులను కూడా కలెక్ట్ చేసుకునే ఒక ప్రివిలేజ్ ఆ చీపురు కట్టకే ఉంది. అది చిన్న వ్యవహారం కాదు అది. ఆయన ఏమంటున్నాడు? నేను భక్తుడిని కాదు, నీ పాదదులే కాదు, నీ భక్తుల పాదదులంతా కలెక్ట్ చేసేసుకుంటా. ఆమె కలెక్టర్. మనకా ఇప్పుడు ఆయన పాదదులు ఎందో మరి ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. మన రోజు మసీదులో తెచ్చుకోలేము, కానీ దిని రూపంలో మనకు ఆయన ఇచ్చాడు. ఆయన పాదదులు ఊది రూపంలో ఇచ్చాడు. ఆయన రోజు పెట్టుకుంటాం. అది తెలుసుకొని మనసులో అది అనుకొని, ఇంకా అవకాశం ఉంటే ఆయన ఆరతిని దాసగణ మహారాజ్ చెప్పింది తలుచుకొని పెట్టుకోండి. మనకు వైరాగ్యం రావాలంటే వస్తుంది, లేకపోతే లేదు. అవసరమైతే బాబా ఇస్తాడు, లేదంటే ఇవ్వడు. ఎందుకంటే వైరాగ్యం నాకు రాగం కావాలి, సాయి రాగం కావాలి, సాయి పట్ల అనురాగం కావాలి. నాకేం దాని తర్వాత తప్పేం లేదు.
సాయి పట్ల నాకు ఉండేటువంటి రాగం ఎంతదంటే మిగతా దాని పట్ల నాకు ఒకవేళ విరాగం ఉంటే ఉండొచ్చు కాక దాన్ని నేను వైరాగ్యం అన్నాం. ప్రధానమైంది నాకు రాగమే. కాబట్టి వైరాగ్యాన్ని నేను అంగీకరించాను. బాబా గురువుని వెతకటం, అది నలుగురు బయలుదేరి వెళ్ళటం, ఇది కూడా ఇటువంటిదే తర్వాత తన గురువులకు చెప్పే కదయ్యా, తలకిందులుగా చేయటం అనేటువంటిది స్థితి చాలా మంది చేస్తున్నారు. అది 12 సంవత్సరాలు నేను నా గురువుని సేవించుకున్నాను కదలకుండా అని చెప్పింది. అది అంటే బాబా ఈ జన్మలోనే చేసుకుంటారని తెలియదు చెప్తాను, అది ఎక్కడ ఇక్కడ తెలియదు. కానీ అది ఆయన యొక్క గురుభక్తిని చెప్తుంది. ఇదంతా ఆయన యొక్క ప్రతిభేను, ఇది ఆయన యొక్క ఆశీర్వాదమేను అని బాబానే అన్నారు. ఇదంతా నేను చేస్తున్నా, నా ప్రతిభ, నేనంతా సాధించా అని ఆయన అనలా. ఏదో అయింది దాకా నేను చెప్పాను కదా, వాళ్ళ మనసుల్లో వాళ్ళకు ఉండే అభిప్రాయాలకు అనుగుణంగా మాట్లాడేవాడు ఆయన. తాచా ఏమనుకుంటుండేవాడంటే ఊర్లో గొడవలు జరిగినా కొంతమంది ముస్లిమ్స్కి బాబా ఇది నచ్చేది కాదు. ఆ ఊర్లో బాబాకి నేను ఒక గార్డ్ లాంటి వాడిని అనుకునేవాడు, సెక్యూరిటీ లాగా ఫీల్ అయ్యేవాడు అనమాట. చాలామంది ఇప్పటికీ అలాగే భావిస్తారు. బాబాకి పర్సనల్ సెక్యూరిటీ తాచాను, అతను అట్లాగే ఫీల్ అవుతుండేవాడు. అతని ఫీలింగ్ ఎందుకు కాదాలన్నట్టుగా అప్పుడప్పుడు చూసిపోతుండే నేను అంటూ మళ్ళీ అనేవాడు. ఆయన నువ్వు నన్ను కాపాడేది ఏంటి, అందరినీ నేనే కాపాడాలి అని మళ్ళీ వెంటనే అనేవాడు. వాడి కాన్సెప్ట్ని చెప్పేవాడు, ఆయన కాన్సెప్ట్ని చెప్పేవాడు. అంటే పర్సనల్ అసిస్టెంట్ ఆయనకి కావాలన్నమాట. అయితే అందుకనే తాచాను అడిగాడా అనడానికి కూడా లే, ఎందుకంటే రెండో సెంటెన్స్ మళ్ళీ అదే. ఆయన నువ్వు నన్నేం చూసుకుంటావు లేరా, నేనే నిన్ను చూసుకోవాలా అని పంపించేవాడు మళ్ళీ. కానీ వాడికి ఆ కాన్సెప్ట్ పోలేదు, ఈయన ఆ మాట అంటామో మానలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ మాట తాచాను అలా. ఆ మాట అనగానే భలే బాబా నేను నిన్ను చూసుకునేది ఏంది, నువ్వే నన్ను చూసుకోవాలా అనాలా. అతను అనలా, ఈయన అంటాం మానలేదు. ఇలా ఉంటే బాబా